సత్య, మనకి పెళ్ళై 2.5 years అయింది కదా. ఫైనాన్షియల్గా కూడా ఫ్రీడమ్ అయ్యాం, బాగా సెటిల్ అయ్యాం కదా. అవును. సో నెక్స్ట్ మనకి బాబో పాప పుడితే ఏ పేరు పెడదాం? 9 months వెయిట్ చేయాలిగా, ఎవరు పుడతారో. అవును. మనకి చాలా పనులు ఉన్నాయి సత్య. బొమ్మలు కొనాలి, బాబు పాప పుడితే డ్రెస్సెస్ తీసుకోవాలి, ఇంకా చాలా ఉన్నాయి. బేబీకి మంచి రూమ్ అరేంజ్ చేయాలి కదా. సరే, నువ్వు అనుకున్నట్టు ప్రతిదీ చేద్దాం. డోంట్ వరీ. ఎవరు పుట్టినా నీలా అందంగానే ఉంటారు. టైం అవుతుంది, హాస్పిటల్కి వెళ్దాం పద. బాగుంది కన్నా అంటూనే ముద్దాడుతావే, నీవే నా పక్కనుంటే చాలే. హాయ్ రమ్య, ఎలా ఉన్నావు? హాయ్ మ్యామ్, నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? అది నా ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ ఏమైంది? ఆల్ గుడ్డా? రమ్య, నీకు పీసీఓడి ప్రాబ్లం ఉంది. దీనివల్ల నీకు పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువ ఉంది. నాకు పీసీఓడి ప్రాబ్లం ఏంటి మేడం? అలాంటివంటూ నాకేం లేవే. డోంట్ వర్రీ అమ్మా, దీనికి ట్రీట్మెంట్ ఉంది. ఎవ్రీ మంత్ చెకప్కి వస్తే సరిపోతుంది. షుగర్ ఐటమ్స్ తగ్గించండి, డైలీ ఎక్సర్సైజ్ చేయండి. ఓకే అమ్మా, హోప్ ఫర్ ది బెస్ట్. ఓకే మేడం, ట్రీట్మెంట్ చేయండి. నా వైఫ్ నేను బాగా చూసుకుంటా. కష్టాలు ఉన్నా కాసేపు అయినా రాజాల ఫోజు కొడతానే, నీవే నా పక్కనుంటే చాలే. కలతలు కనబడవే, నువ్వు ఎదురుగా నిలబడితే గొడవలు జరగవులే, ఒడిదుడుకులు కలగవులే. అరక్షణమైనా అసలెప్పుడైనా కోపం నీలోనా ఎప్పుడైనా చూసానా? పుణ్యమేదో చేసి ఉంటానే, నేడు నేను నిన్ను పొందానే. ఎన్ని జన్మలైనా అంటానే, నా ఫేవరెట్ నా పెళ్ళామే. నాడు బ్రహ్మ కోరి రాసాడే, నీకు నాకు ముడి వేసాడే. ఎన్ని జన్మలైనా అంటానే, నా ఫేవరెట్ నా పెళ్ళామే. ఓ హే ఉదయం నేలేచే ఉన్నావే చుంటానే, నువ్వే ముద్దిచ్చేదాకా మంచం దిగనే. హే నీతో తాగేస్తూ ఉంటే కప్పు కాఫీ, కొంచెం బోరంటూ ఉన్నా కాదా మాఫీ. మన గదులు వీరుకువి కానీ మన మనసులు కావే. ఎగరడమే తెలియదు గాని ఏ గొలుసులు లేవే. ఏ చోటు,
సర్లే నేను ఉన్నాగా. ఇంకా ఎంత చేయాలో? ఎంత చేసినా కూడా ఇంతే ఇంకా. ఫీవరా? డోలేసుకో, తగ్గిపోద్ది. సరిగ్గా చూడు, ఫీవరో కాదో తెలుస్తుంది. నువ్వు అన్న ప్రతి ఒక్క మాట సరిగమ పదని సపాట గుండె కూడా చిందులేసేనంట చూడే ఈ పూట. ఓ పుణ్యమేదో చేసి ఉంటానే నేడు నేను నిన్ను పొందానే ఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్టు నా పెళ్ళామే నాడు బ్రహ్మ కోరి రాసాడే నీకు నాకు ముడి వేసాడే ఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్టు నా పెళ్ళామే. అంత ఈజీ కాదు బ్రదర్ నువ్వు నేను పుట్టడం. 9 నెలలు రక్తం పంచి కన్న అమ్మ ఎంత గొప్పో 20 ఏళ్ళు గుండెల మీద మోసిన నాన్న కూడా అంతే గొప్ప. అలాంటి ప్రతి అమ్మకి ప్రతి నాన్నకి నా ధన్యవాదాలు. సదా మీ ప్రేమతో అఖిలేంద్ర యాదవ్. పుణ్యమేదో చేసి ఉంటానే నేడు నేను నిన్ను పొంద